అండ్ ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంత విద్యార్థులు అండ్ తెలుగు మీడియం వాళ్ళ గురించి స్ట్రెస్ చేసి చెప్తున్నారు కాబట్టి అటువంటి విద్యార్థులకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనుకోండి చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది, ఎస్ చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బట్ తెలుగు మీడియం ఫోకస్డ్గా చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు నా దృష్టిలో అయితే ఫోకస్డ్గా లేవు. మరి అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ దానికోసం ప్రత్యేకంగా ఎలాంటి కరికులం కానివ్వండి, ఎలాంటి ప్రోగ్రామ్ని కానీ తీసుకొస్తోంది తెలుగు మీడియం విద్యార్థులు ముఖ్యంగా ఉపకరించే విధంగా? గ్రామీణ ప్రాంతాల్లో చదివే వాళ్ళు ఎక్కువ తెలుగు మీడియమే ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది, కేవలం ఐఐటి చదివిన వాళ్ళే ఈ క్రాక్ చేస్తారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళే క్రాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం ఈ రెండిట్లోనే వస్తుంది క్వశ్చన్ పేపర్ కూడా. సో దానివల్ల వాళ్ళకి అది ఒక అందరిని ద్రాక్ష అయిపోయింది అంటే వాళ్ళ ఉద్దేశంలో అది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం కూడా మంచి ఒక ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ అకాడమీస్ ఉన్నాయి బయట, అదే విధంగా తెలుగు మీడియం కూడా ఒక ప్రాంప్ట్గా ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ ఐఏఎస్ అకాడమీ అనేది ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం ఈ రెండిట్లోనే వస్తుంది క్వశ్చన్ పేపర్ కూడా. ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది స్టార్టింగ్లో తెలుగు మీడియం జాయిన్ అయిన పిల్లలకి. ఓకే, ఆ ఇంగ్లీష్ మీడియం అంటే ఈ క్వశ్చన్ పేపర్ వాళ్ళు ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్ చదవడానికి అవసరం కాబట్టి అది మినిమల్ ఇంగ్లీష్ కూడా ఆ టెర్మినాలజీ అనేది అర్థం అవ్వాలి కాబట్టి ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వాళ్ళకి షార్ట్ టర్మ్లో ఇంగ్లీష్ అనేది నేర్పించేసి ఎంత నామినల్గా ఎంత అవసరం అవుతుందో యూపీఎస్సీకి అంత ఇంగ్లీష్ వాళ్ళకి నేర్చుకునే విధంగా ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిసోర్సెస్ అండి, తెలుగు మీడియంకి సంబంధించి ఎక్కడ మెటీరియల్ అనేది లేదండి. సో మనము దాని మీద కూడా వర్క్ స్టార్ట్ చేసాం. రేపు మన తెలుగు మీడియం ఈ కోర్సులో మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ప్రాంప్ట్గా ఉండే తెలుగు మీడియం సంబంధించి మెటీరియల్.